హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. కేక్ వచ్చేసి సుజీ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను. సుజీ రవ్వతో ఇంట్లోనే ఈజీగా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపించబోతున్నానండి. చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు సుజీ రవ్వ తీసుకున్నానండి. అదేనండి ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా, ఆ రవ్వ 1 కప్పు. సేమ్ కప్పు షుగరు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా 1 కప్పు షుగరు, 1 కప్పు సుజీ రవ్వ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తని పౌడర్ కింద మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు ఆయిల్ని అయితే తీసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. 1 కప్పు గడ్డ పెరుగు తీసుకోవాలండి. ఫ్రెష్ కర్డ్ని తీసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో కర్డ్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా విస్కర్తో అంతా కూడా ఇలా బీట్ చేసుకోవాలి. పెరుగులో ఆయిల్ అంతా కలిసేంత వరకు కూడా ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, షుగరు అలాగే ఉప్మా రవ్వని, ఆ మిక్సింగ్ చేసుకున్న పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సేమ్ కప్ అండి మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో ఎలాంటి ఉండలనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీ అన్నీ కూడా పాలు ఏం యాడ్ చేయకుండా ఈ విధంగా అయితే కలిసిపోయిందండి. సో కాస్త థిక్నెస్ అనేది ఉంది కాబట్టి కొద్దిగా పాలని యాడ్ చేసుకుందాం. 1 టీ గ్లాస్తో 1/2 గ్లాస్ పాలైతే పట్టాయండి నాకు. సో కొద్దిగా చూసుకుంటూ కాచి చల్లార్చిన పాలనైతే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ పాలైతే మిగిలిపోయాయి. మనకి కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా రావాలి. కేక్ మిక్స్ అనేది కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. చూడండి, మనకి కేక్ మిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఈ విధంగా కేక్ టిన్ని తీసుకొని ముందుగానే డస్టింగ్ చేసి పెట్టుకున్నానండి. సో మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిక్స్ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని, నేను మందంగా ఉన్న గంజు ఆల్రెడీ ఫ్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్ ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి. అందులో స్టాండ్ పెట్టేసుకొని దానిపైన మనం కేక్ గిన్నెని అందులో పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 35 to 40 మినిట్స్ ఉడికించుకోవాలండి, బేక్ చేసుకోవాలి. నాకైతే ఒక 40 మినిట్స్ అయితే పట్టిందండి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ఫోర్క్ స్పూన్తో కానీ టూత్ పిక్తో కానీ గుచ్చి చూస్తే అంటుకోకుండా వచ్చినట్లయితే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. సో నేను ప్రిపేర్ చేసిన కేక్ అయితే రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూరా కూడా నైఫ్తో ఈ విధంగా ఒకసారి అనుకోండి. ఆ తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టి ఇలా ఒకసారి కేక్ని తిరగవేయండి. చాలా ఈజీగా ఊడి వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, నేను చేసిన రవ్వ కేక్ అయితే ఇలా వచ్చింది. చూడండి, అంతా కూడా నీట్గా వచ్చేసింది కేక్ అయితే. సో ఇటువైపు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. సుజీ రవ్వతో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. సో ఈ విధంగా చాక్తో అయితే కట్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా అయితే వచ్చింది కేక్, సాఫ్ట్గా. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది.
చాలా చక్కగా బేక్ అయిపోయిందండి కేక్ అయితే. స్పాంజీగా చాలా సాఫ్ట్గా వచ్చేసింది కేక్ అయితే. చూసారు కదా, నేను చెప్పిన విధంగా అన్నీ కూడా కరెక్ట్ కొలతల్లో తీసుకోండి. సుజీ రవ్వతో సాఫ్ట్ స్పాంజీ కేక్ రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా పిల్లలు ఇష్టపడేలాగా సుజీ రవ్వతో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ ఉప్మా రవ్వతో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.